హాయ్ అండి, పాకశాల రుచులకు స్వాగతం. ఇవాళ రెడ్ వెల్వెట్ బీట్ కర్రీ. పేరు కొత్తగా ఉందనుకుంటున్నారా? రుచి కూడా గొప్పగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. చూసేద్దామా మరి? దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. అందులో బీట్రూట్ని ఇలా కట్ చేసి తీసుకోండి. ఒక మీడియం బీట్రూట్ అయితే సరిపోతుంది. బీట్రూట్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోండి. నెక్స్ట్ మనం మెయిన్ టేస్ట్ అయిన గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందులోకి ఒక గోప్పడు కొబ్బరి ముక్కలు వేసుకోండి. దాంతోపాటుగా 1 స్పూన్ జీరా వేసుకోండి. 2 స్పూన్లు నువ్వులు వేసుకోండి. 1 స్పూన్ సోంపు యాడ్ చేసుకోండి. 2 గార్లిక్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని చక్కగా పేస్ట్ చేసుకోండి ఇలాగా. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలను వేసుకోండి. తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ ఈ రెండింటిని చక్కగా వేయించుకోండి. ఆనియన్ వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. 1 నిమిషం వేగించిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టమాటాని ముక్కలుగా వేసుకోండి. కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని చక్కగా కలిపి టమాటాలంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఉడకబెట్టిన బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా 1 నిమిషం ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత చిన్న గ్లాసులు వాటర్ కూడా పోసుకోండి. చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నుంచి 8 నిమిషాల వరకు కూరను మగ్గించుకోండి. మగ్గించుకున్న తర్వాత చక్కగా కలుపుకొని ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది అండ్ యూనిక్గా ఉంటుంది కర్రీ. ట్రై చేసి చెప్పండి. బీట్రూట్ తినని వాళ్ళు కూడా తినేస్తారు. సబ్స్క్రైబ్ మై ఛానల్.